హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలో అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన అండ్ చాలా పవిత్రమైన ఒక మండపం గురించి అయితే మాట్లాడదాము. ఆ మండపం పేరే పార్వేటి మండపం. ఈ పార్వేటి మండపం తిరుమలలో ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అండ్ ఆ ప్రాముఖ్యత ఏంది, పార్వేటి మండపం యొక్క ప్రాముఖ్యత ఏంది అనేదైతే ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. అసలు ఈరోజు 17 నవంబర్ 2024 ఆదివారం రోజు మేమైతే తిరుమలకి చేరుకున్నాం. నేను మా ఫ్రెండ్ తన మొక్కు తీర్చుకోవాలని చెప్పి మేమైతే తిరుమలకి మధ్యాహ్నం 12 గంటలకైతే బయలుదేరాం. చక్కటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఆనందం ఈ జన్మలో మర్చిపోలేనిది. ఆ కొండల మధ్య ప్రయాణం చేస్తూ మేము 1కైతే తిరుమలకైతే చేరుకున్నాం. తిరుమలకి చేరుకోగానే నలనీలాలను ఇవ్వడానికి, మొక్కు తీర్చుకోవడానికి నందకం అనే ప్లేస్కి అయితే వెళ్ళాం. అది చౌల్ట్రీ. అక్కడ రూమ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇది మనకి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అయితే ఉంది కదా, దాని పక్కనే ఈ నందకం అనేది ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. అక్కడ కూడా గుండు అయితే గీస్తారు. మనం తిరుమలకు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ కళ్యాణ కట్టకైతే వెళ్తుంటాం కదా, కళ్యాణ కట్టలో హెవీ క్రౌడ్ అయితే ఎప్పుడు ఉంటుంది. బట్ నందకంలో అయితే వెరీ రేర్గా క్రౌడ్ అయితే ఉంటారు అండ్ త్వరగా అయితే మనమైతే ఇక్కడ గుండు గీసేసుకోవచ్చు. ఈ గుండు గీసేసుకున్న తర్వాత మేమైతే తిరుమల అత్యంత పవిత్ర పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేమైతే అక్కడ స్నానాలు అయితే ఆచరించాము. మళ్ళీ అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూని స్వీకరించడానికైతే వెళ్ళాము. శ్రీవారి లడ్డు ఇప్పుడు ఇంతకు ముందు అయితే మనం 50 రూపీస్కి ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి. అదేమంటే మీరు దర్శనం కానీ వెళ్లకుండా ఉంటే మీకు ఫ్రీగా లడ్లు కావాలి అంటే ఆధార్ కార్డు చూపిస్తే ఓన్లీ 2 లడ్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎప్పుడైనా దర్శనం లేకుండా వచ్చేటప్పుడు ఆధార్ కార్డుకి 2 లడ్లు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. లడ్డుని స్వీకరించిన తర్వాత మేమైతే తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాదు, వరాహి స్వామి క్షేత్రం అంటారు కదా, ఆ వరాహ స్వామిని దర్శనం చేసుకునేడానికి అయితే వెళ్ళాము. వరాహ స్వామి దర్శనానికి బయలుదేరగానే ఆకాశం నుంచి చిరుజల్లులు అయితే కురిశాయి. పెద్ద వర్షం అయితే వచ్చింది. వరాహ స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే అక్కడి నుంచి కొడి స్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ టెంకాయ పగలకొట్టి స్వామివారి గోపురాన్ని అయితే దర్శించుకున్నాము. అక్కడి నుంచి దాని ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము. ఆ అన్నదాన ప్రసాద కేంద్రంలో ఇప్పుడు చాలా క్వాలిటీగా అయితే ఫుడ్ అయితే ఉంది. మేము అక్కడ కడుపు నిండా తినేసి బయటికి వచ్చి పార్వేటి మండపానికి అయితే వెళ్ళాము. పార్వేటి మండపము ఎక్కడ ఉంది అంటే మనం పాప వినాశనానికి వెళ్లే దారిలో గోగర్భం డ్యామ్ అని ఒకటి వస్తుంది కదా, ఆ గోగర్భం డ్యామ్ దాటగానే ఒక 1.5 to 2 కిలోమీటర్స్ వెళ్తే మనకైతే రోడ్డు మధ్యలో ఒక డివైడర్ లాగా అయితే వస్తుంది. ఆ డివైడర్ కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పార్వేటి మండపం అయితే వస్తుంది. రైట్ సైడ్ పాప వినాశనంకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం బస్సులో కానీ పాప వినాశన దర్శనంకి వెళ్తే పార్వేటి మండపం దగ్గర అయితే ఆపరు. జీపులో కానీ వెళ్ళేటట్టయితే ఆ జీప్ అన్న అడిగితే ఖచ్చితంగా అక్కడైతే దర్శనం ఆ పార్వేటి మండపాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే ఓపెన్లో ఉన్నింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే పార్వేటి మండపం. ఇంతకు ముందు కింద ఉండేది పార్వేటి మండపం. అది శిథిలావస్థకు చేరిందని చెప్పి దాన్ని అలానే ఆపేసి పైన కొత్తగా ఒక పార్వేటి మండపాన్ని అయితే కట్టారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది కొత్తగా కట్టిన పార్వేటి మండపం. మేము అక్కడికి వెళ్ళిన సమయంలోనే రీసెంట్గా ఇక్కడైతే పార్వేట ఉత్సవం అయితే జరిగినట్టుంది. అసలు పార్వేట ఉత్సవం అంటే ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యాక్చువల్గా ఒక క్షత్రియుడు కదా, క్షత్రియుడి యొక్క ముఖ్య లక్షణం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్టుల్ని శిక్షించడానికి అండ్ క్షత్రియుల యొక్క ముఖ్య లక్షణం ఏమిరా అంటే వేటకు వెళ్ళడం. వెంకటేశ్వర స్వామి కూడా వేటకు వెళ్ళేవాడు అని చెప్పి పురాణాల్లో అయితే మనకి రాసి ఉండాలి. ఆ పురాణాలని నిజం చేస్తూ మన
విజయనగర సామ్రాజ్య రాజు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఈ పార్వేటి ఉత్సవాన్ని అయితే తన సంస్థానంలో కొనసాగించడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ పార్వేటి ఉత్సవం అయితే జరుగుతుంది. పార్వేటి ఉత్సవము సంక్రాంతి తరువాత కనుమ రోజున మరియు కార్తీక పౌర్ణమి రోజునైతే జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి కార్తీక పౌర్ణమి అయ్యి కరెక్ట్గా 1 వీక్ అయితే అయింది. అందుకనే మేము ఇక్కడికి రాగానే ఈ ప్లేస్ చూస్తే రీసెంట్ గానే ఇక్కడ పార్వేటి ఉత్సవం జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ 1000 ఒత్తుల దీపాలు వెలిగిస్తున్నారు అండ్ అట్మాస్ఫియర్ అంతా చూస్తా అంటే రీసెంట్ గానే ఇక్కడ పార్వేటి ఉత్సవం జరిగినట్టయితే ఉంది. ఆ పార్వేటి ఉత్సవం రోజున అర్చక స్వామివారిని తిరుమల గుడి నుంచి ఊరేగింపుగా పార్వేటి మండపానికి అయితే తీసుకొని వస్తారు. ఆ పార్వేటి మండపానికి తీసుకుని వచ్చిన తర్వాత స్వామివారిని వేటగాడి రూపంలో అలంకరించి అక్కడైతే అద్భుతమైన ఒక వేట దృశ్యాన్ని అయితే అర్చక స్వాములు మనకి కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపిస్తారు. అది చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. సో మీరు ఈసారి ఎప్పుడైనా తిరుమలని సందర్శించినప్పుడు ఖచ్చితంగా విజిటింగ్ లిస్ట్ లో ఖచ్చితంగా పార్వేటి మండపాన్ని అయితే ఒకసారి పెట్టుకోండి. ఎందుకంటే ఆ మండపాన్ని చూసినా కూడా చాలు మనకంత పుణ్యం అయితే వస్తుంది. చూసారు కదా తిరుమలలో పార్వేటి మండపం ఎక్కడ ఉందో అండ్ దాని యొక్క విశిష్టత కూడా నేనైతే చెప్పడానికి ప్రయత్నించానని అనుకుంటా ఉన్నాను. మీకు మా కంటెంట్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ తిరుమలలో ఇంటి మండపాలు తెలియని గుడులు చాలానే అయితే ఉన్నాయి. అలాంటివి మీకు కావాలి అనుకుంటే కమెంట్లో చేయండి. మేము ఖచ్చితంగా ఆ వీడియోని కూడా అయితే చేయడానికైతే ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.